బైబిల్ చూసినప్పుడు అనేక రకాల కవెనెంట్స్ చూస్తామండి. ఒక రకమైన కవెనెంట్ చూస్తే, అంటే కవెనెంట్స్లో భాగాలు చూడొచ్చు. డివైన్ కవెనెంట్స్ అనొచ్చు. డివైన్ కవెనెంట్స్ అన్నదప్పుడు దేవునికి మానవుడికి మధ్య చేయబడిన నిబంధనలు. ఒకటి, దేవుడు ఆదాముతో చేసిన నిబంధన, ద కవెనెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ చూస్తే నోవా కవెనెంట్ చూస్తాం. నోవాతో దేవుడు చేసిన నిబంధన సాదృశ్యం ఏంటంటే, నేను నిబంధన చేస్తున్నాను, ఇంకా కాపాడుతాను, ఇంకా ఉంచుతాను, ఇంకా ఐ విల్ ప్రిజర్వ్. నెక్స్ట్ మూడో రకమైన నిబంధన చూస్తాం బైబిల్లో. అబ్రహాముతో దేవుడు చేస్తున్న నిబంధన. ఈ నిబంధన చూసినప్పుడు కవెనెంట్ ఆఫ్ ప్రామిస్. నెక్స్ట్ మొజాక్ కవెనెంట్ అంటాం, మోషేతో దేవుడు చేసిన నిబంధన. బైబిల్లో చూసినప్పుడు నెక్స్ట్ కవెనెంట్ చూస్తే యు సీ డవిక్ కవెనెంట్. డవిక్ కవెనెంట్ అంటారు. ఈ డవిక్ కవెనెంట్ అంటే ఏంటంటే దావీదుతో దేవుడు చేసిన నిబంధన, దావీదుతో చేయబడిన నిబంధన. ఏంటది దావీదుతో చేయబడిన నిబంధన? కవెనెంట్ ఆఫ్ కింగ్షిప్. కింగ్షిప్, రాజరికం నిబంధన. నీ తరంలో నీ సింహాసనం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇట్స్ ద కింగ్షిప్ కవెనెంట్. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం. నీ దినములు సంపూర్ణమగునప్పుడు, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవును నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేనేం చేస్తాను? నిత్యముగా స్థిరపరుస్తాను. ప్రామిస్ ఆఫ్ అన్ ఇటర్నల్ థ్రోన్. దావీదుతో చూసినప్పుడు దావీదుతో దేవుడు చేసిన నిబంధన ప్రామిస్ కవెనెంట్ ఆఫ్ అ ఇటర్నల్ థ్రోన్. ఆ ఇటర్నల్ థ్రోన్ మీద ఎవరో ఫుల్ఫిల్లింగ్ ద మెసాయిక్ కవెనెంట్. ఏంటది? దేవుడు రక్షకుడు వస్తాడు, రక్షకుడు వస్తాడు, నీ తరము నుండి రక్షకుడు వస్తాడు. అందుకనే దావీదు కుమారుడా అని పిలవబడ్డాడు. ఆయనకి దావీదు కుమారుడా అని పేరు కలిగింది. అందుకనే కుష్ఠరోగులవనే, గుడ్డివాడవనే వారు వేసిన కేక, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. యు సీ సన్ ఆఫ్ డేవిడ్. ఆ అందరు ఎరుగున్నారు, దేవుడు చేసిన నిబంధన నిలబడి ఉంటుంది. అండ్ మనం చూస్తాము ఈ కవెనెంట్ కూడా ఇంకా నెరవేరనై ఉన్నది తెలుసా? ఎందుకంటే దావీదుతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు నీ కుమారుడు వెళ్తాడు, హీ విల్ బీ ఆన్ ద థ్రోన్. ఎలాగే వెళ్తాడు? విత్ ఐరన్ రాడ్ వెళ్తాడు. ఎట్లా వెళ్తాడు? ఏలేడా? ఎవరు? రీడ్ రెవల్యూషన్. ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఆయన ఏళ్తాడంట, విత్ అన్ ఐరన్ రాడ్ ఏళ్తాడంట. ఆయన ఏలబోతున్నాడంట. ఆయన వచ్చి సృష్టి మొత్తం 1000 సంవత్సరములు యేసు ప్రభు ఏలనే ఉన్నాడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పుతాడంటారా? ఆయన ఎప్పుడో 2వ సమూయేలు గ్రంథంలో రాయబడింది, దావీదుతో దేవుడు వాగ్దానం చేస్తాం. ఎన్ని వేల సంవత్సరములైంది వాగ్దానం చేసిన రీతిగానే ఎంతోమంది దావీదు కుమారులు భ్రష్టులైనను, అవిధేయులైనను, మోసగాళ్ళైనను, దేవుడిని దూషించిన వారైనను అదే తరంని వెంటాడి 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 మరి జెరుబ్బాబెలు నిలబెట్టి మరలా జెరుబ్బాబెలుతో నిబంధన చేసి అక్కడి నుండి మరలా నిలబెట్టి 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 యోసేపు మరియా ఇద్దరు దావీదు సంతానం అక్కడికి తీసుకొచ్చి అలైన్మెంట్ చేసి అక్కడ నుండి దేవుడు నిలబెట్టాడు. దేవుడు తీసుకొచ్చాడు రక్షకుడైన యేసు. ఆయన మెస్సయ్య వచ్చాడు. మొదటిసారి ఆయన వస్తాం క్షమిస్తానికి, కృపను అనుగ్రహిస్తానికి, పాపం నుండి విముక్తినిస్తానికి, నీకు క్రయధనాన్ని చెల్లించి నిన్ను ఆయన సొత్తుగా చేసుకుంటానికి, నీకు నిత్య జీవ మార్గాన్ని కలుగు చేస్తానికి, అవన్నీ యేసు ప్రభు చేసిన తర్వాత ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆయన మరలా వస్తున్నాడు. ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఉంది. ప్రకటన గ్రంథం చూసినప్పుడు ఆయన 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ధవళ సింహాసనం, ప్రపంచ అంతము, దాని తర్వాత ఈ సృష్టి నాశనము, పంచభూతముల మహావేంద్రంతో లయమైపోతాము, నూతన భూమి నూతన ఆకాశం దేవుడు చేస్తాడు. ముందు ధవళ సింహాసనం, దేవుడు తీర్పు తెస్తాడు. ఎవరి పేరు అయితే జీవగ్రంథం రాయబలేదో నిత్య అగ్ని, 2వ మరణము, అందులో పడవేయబడతారు. దాని తర్వాత దేవుడు తీర్పు అయిపోయిన తర్వాత నూతన భూమి నూతన ఆకాశము, పరలోకము నుండి అలంకరించబడిన, పరదేశం నుండి అలంకరించబడిన యెరూషలేం, పరము నుండి దిగి వస్తాడంట, పరలోకం నుండి దిగి వస్తాడంట, దేవుని సన్నిధిలో నుండి దిగి వస్తాడంట.
నూతన భూమి నూతన ఆకాశంలో దేవుడు మానవుడు మరలా కలిసి నిరంతరం ఇంకే మాత్రం పాపం లేదు, ఇంకే మాత్రం దుష్టుడు లేదు, ఇంకే మాత్రం పాపులు లేరు. See, that kind of a life God wants to do, give. This is for sure. ఇది కథ కాదు, ఫ్యాంటసీ కాదు, ఇమాజినేషన్ కాదు. ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేరుతుంది, అంటే ప్రవచనములన్నీ నెరవేరుతాయి. అండ్ ఈరోజు సంఘము ఎంతో అజ్ఞానంగా ఉన్నారు. నో ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ విల్ బిల్డ్ యూ. కమింగ్ బ్యాక్, 5 మాట్లాడుతూ వచ్చాను. ఇంకా అఫ్కోర్స్ జెరుబ్బాబెల్తో చేసిన కవెనెంట్ ఉంటుంది. బట్ దెన్ ఈరోజు అతి ఘనమైన నిబంధన అని చెప్పినప్పుడు ఈరోజు మీరు అడగచ్చు, మరి మనకి ఏంటి, నాతో కొత్త నిబంధన ఏదైనా స్పెషల్గా నిబంధన చేస్తాడా, రాజ్ నిబంధన అని చేస్తాడా, పలానా నిబంధన అని చేస్తాడా? ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. దే హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ హియర్. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక కామన్ నిబంధన ఇచ్చాడు. మీ బైబిల్ ఎప్పుడన్నా సరిగా పట్టుకుని చూసారా? బయట హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. లాప్ట్ ఓపెన్ చేసి చూస్తే పాత నిబంధన, క్రొత్త నిబంధన. దెర్ ఆర్ 2 కవెనెంట్స్, అంటే ఓల్డ్ అండ్ న్యూ, 2 సైడ్స్. 2 కవెనెంట్స్ కాదు, 2 సైడ్స్. పాత నిబంధనలో యు సీ 6, న్యూ కవెనెంట్లో యు సీ 1. సో యు సీ గాడ్ ఈస్ సెయింగ్, ఐ మేక్ ఎ కవెనెంట్, ఐ మేక్ ఎ కవెనెంట్. నేను నీతో నూతన నిబంధన చేస్తున్నాను. ఇదిగో మన టైం అయింది, ఎంత వేగంగా వెళ్తాను. మన చేతుల్లో ఉన్నది ఇదేంటి? చాలామంది ఇది తీసుకుంటే ఏదో ఒక మ్యాజిక్ పోషన్ లాగా చూస్తారు. ఈ రొట్టె ద్రాక్షారసం ఏదో ఒక దీవెనగా ఎంచుతారు. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ దీవెన, నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్స్ అ బ్లెస్సింగ్, నో డౌట్. కానీ ఎవరికి? నిబంధనలు ఉన్నవారికి. అజాగ్రత్తగా పాలు పొందువాడు, తెలీదు ఆ వాక్యము? ఎవడన్నా ఈ బలలో అజాగ్రత్తగా పాలు పొందితే శాపగ్రస్తుడంట. అదే సమయంలో ఎవడైతే క్రీస్తు నిబంధన చేయబడి ఆ నిబంధనకు సాక్షిగా ఇది తీసుకుంటున్నాడో దీవించబడుతున్నాడు. దిస్ ఇస్ పవర్ అంటూ యు అంటాడు యేసు ప్రభు. ఇది మీకు శక్తి, ఇది మీకు శక్తి అనుగ్రహించబడుతుంది. బైబిల్లో చూసినప్పుడు దిస్ ఇస్ యువర్ పవర్ అండి. నౌ హియర్ ఇస్ ద థింగ్. పాత నిబంధనలు చూసినప్పుడు దేవుడు ఒక వ్యక్తికి చేసి ఆ వ్యక్తి ద్వారంగా ఆ తరానికి చేస్తాం. బైబిల్ మొత్తం టు బ్లెస్ ఎనీ నేషన్, ఎనీ క్రౌడ్, ఎనీ పర్సన్, ఎనీ ఫ్యామిలీ, ఒక్క మనిషి నిలబడాలి. ఆ మనిషిని బట్టి మిగతా వాళ్ళందరూ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మరలా చెప్తున్నా, ఇంట్రొడక్షన్లో చెప్పింది, దేవుడు తీసే అడుగు అంతయు నిబంధనకు తగినట్టుగా ఉంటుంది. కొన్నిసార్లు నీకు అర్థం కాదు, దేవుడు ఎందుకు చేయట్లేదు, దేవుడు ఎందుకు అవ్వట్లేదు, దేవుడు నాకెందుకు చేయడు. నువ్వు నిబంధనలు ఉంటేనే చేస్తాడు. మరలా చెప్తున్నాను, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ ఇన్ పవర్. దేవుడు ఎంతన దీవించగలిగిన దేవుడు, దేవుడు ఎంతన ఆశీర్వదించగలిగిన దేవుడు, దేవుడు నీ జీవితంలో ఎంతన జరిగించగలిగిన దేవుడు, ఏదైనా ఇవ్వగలిగిన దేవుడు. మరి ఎవడే? నువ్వు నిబంధనలు ఉన్నావా? నిబంధనలను ఉన్న నీవు నీ వాగ్దానాల్ని ఎరిగి ఉన్నావా? అందుకని అంట, నిబంధనలను నువ్వు వాగ్దానం కలిగి ఉండాలి, వాగ్దానాన్ని స్వతంత్రించుకో. అబ్రహాంకి చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూనే వస్తున్నాడు, దావీదుకి చేసిన వాగ్దానం నెరవేరుస్తూనే వస్తున్నాడు. ఈరోజు నీకు వాగ్దానం అనేటప్పుడు ఎవరి ద్వారా, ఎవరిని బట్టి, ఎవరి ద్వారా నీకు నిబంధన అంటే 1 person దట్ హ్యాస్ టు స్టాండ్. ఈరోజు దేవుడు తానే. దేవుడు అంటాడు, సరే నా ప్రియ కుమారుడిని పంపించి నా ప్రియ కుమారుడు ద్వారంగా ఈ నరజాతికి నిబంధన చేస్తా. అందుకని అంటాం, దట్ ఈస్ ద న్యూ కవెనెంట్. చాలాసార్లు అబ్రహాము నిబంధన చూస్తుంటే, అబ్బా అబ్రహాము నిబంధన ఎన్ని దీవెనలు ఉన్నాయి, నేను కూడా అబ్రహాము సంతానంగా పుట్టుంటే ఎంత బాగుండు, ఏం మరీ లేదు. నేను దావీదు సంతానంగా పుట్టుంటే ఎంత బాగుండు, అరే నేను అట్లా ఉంటే ఇట్లా. ఈరోజు అందరికి అవకాశం అనుగ్రహించబడింది. ఏంటి తెలుసా? ఎవరైతే యేసుతో నిబంధన చేయబడతారో అబ్రహాము దీవెనలు వాళ్ళకి వస్తున్నాయి, దావీదు వాగ్దానాలు వారికి వస్తున్నాయి, దేవుడి వాగ్దానాలు అన్నీ వస్తున్నాయి, దేవుడి దీవెనలు అన్నీ వస్తున్నాయి. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తావా? నువ్వు స్వతంత్రించుకోవాలి, నువ్వు స్వతంత్రించుకోవాలి. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, ఇర్మియా గ్రంథము 31
31, 34 వరకు చదువుదాం. ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితో యూదా వారితోను క్రొత్త నిబంధనను చేయు దినములు వచ్చుచూ ఉన్నవి. క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవని యెహోవా వాక్కు. క్రొత్త దినములు వస్తాయి. న్యూ డేస్ ఆర్ కమింగ్. లూకా సువార్త 22:20 చదువుదామండి ఒకసారి. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఈ గిన్నె మీ కొరకు చిందింపబడిన నా రక్తము వలన కలిగిన నూతన క్రొత్త నిబంధన. యు ఆర్ ఇన్ ద న్యూ కవెనెంట్. బైబిల్లో ప్రతి సువార్తలో ఈ మాట చదువుకుంటూ రావచ్చు. మార్క్ 14:24 చూస్తాము, మాథ్యూ 26:28 చూస్తాము, ఎక్కడ అదే రీతిగా లూక్ 22:20 చదివాము. ఫస్ట్ కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11:25 కూడా చదువుదామా. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన. మీరు దీనిలోకి మీరు త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పాను. ఇది తీసుకునేటప్పుడు ఆ నిబంధన జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకో. నీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకో. నేను నీకు ఏం చేశానని జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకో. నీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకో. నువ్వు నిబంధన జ్ఞాపకం చేసుకుంటే, యేసుని జ్ఞాపకం చేసుకుని నీవు ఆయన చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటే, దేవా నీ నిబంధన నాకు ఇది ఉందిగా. నా అతిక్రమల నిమిత్తమై, దోషముల నిమిత్తమై నువ్వు నల్లగొట్టబడ్డావు, వెర్రగొట్టబడ్డావు. ఏ అపవాది నన్ను వెంటాడుతున్న వీలు లేదు. నేను గతంలో చేసిన పాపాలకి ఏదైతే ఒప్పుకున్నానో అపవాది విడిచిపోవాల్సిందే. యు సీ, బైబిల్ ఇస్ వెరీ క్లియర్. ఆయన పొందిన దెబ్బల ద్వారంగా, గాయముల ద్వారంగా, నాకు యేసు పొందిన గాయముల ద్వారంగా నాకు స్వస్థత ఉంది. నీకు నిబంధనలు ఇవన్నీ ఉన్నాయి. ఇన్ ద కవెనెంట్ దేర్ ఇస్ ప్రొటెక్షన్, దేర్ ఇస్ సేఫ్టీ, దేర్ ఇస్ బ్లెస్సింగ్, దేర్ ఇస్ ఫీడింగ్. అన్నీ ఉన్నాయి. దేవుడు నిన్ను చూసుకునే దేవుడు, దేవుడు నిన్ను పోషించే దేవుడు. అబ్రహాము నిబంధన కన్నా, మోషే నిబంధన కన్నా, దావీదు నిబంధన కన్నా, బైబిల్లో ఉన్న నిబంధనలకు అన్నిటికన్నా ఘనమైన నిబంధన ఏంటి తెలుసా? యేసు ప్రభు మనతో చేసే నిబంధన. ఈరోజు మనకు అనుగ్రహించబడిన నిబంధన. దట్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్, దట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్. అందుకని అడుగుతున్నాను ఇక్కడ, ఇంకా రక్షించబడిన వారు, ఇంకా మారు మనసు పొంది పాపాలను ఒప్పుకొని దేవునితో కలపబడక, దేవునితో నిబంధన చేయబడిన వారికి ఎలాగా దేవుడు నీ కొరకు నిర్ణయించిన కార్యములు జరుగుతాయి? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? బికాస్ దేవుడు ఏది చేసినానో నిబంధనకి తగినట్టుగానే చేస్తాడు. నీకు నిబంధన చేసిన దాన్ని బట్టే దేవుడు చేయగలుగుతాను కొంది. నీవు ఆ నిబంధనలు ఉంటే మాత్రమే నీకు తగును, నువ్వు లేకపోతే నీకు తగదు. ఈరోజు నీవు ఆయన నిబంధనలు ఉన్నావా? రక్షించబడి బాప్తీసం తీసుకున్న మీరు నిబంధనలో ఉన్నారనేది గ్రహిస్తున్నారా? ఆ నిబంధన ప్రకారం లోబడుతున్నారా? ఒబీడియన్స్ ఉందా? ఆర్ ఆర్ యు బ్రేకింగ్ ద కవెనెంట్? నిబంధన తెంపుతున్నారా? ఈరోజు మీరు అడగచ్చు, ఎందుకు బాప్తీసం అండి? కొలొస్సీయులకు రాసిన పత్రిక ప్రకారం చూసినప్పుడు జస్ట్ ఐ విల్ గివ్ యు ద హింట్ వర్డ్. ఇట్ సేస్, ఎలాగైతే అబ్రహాము నిబంధన సర్కంసిజన్తో మార్కింగ్ ఉందో, ఈరోజు మనం క్రీస్తుతో ఉన్న నిబంధన బాప్టిజం ఈజ్ అవర్ సర్కంసిజన్ అంట. అర్థమవుతుందా? యువర్ మార్క్ ఈజ్ బాప్టిజం. ఆనాడు అబ్రహాము సంతానం అనేటప్పుడు సర్కంసైజ్ అయ్యి ఉన్నాడా అని పరీక్షిస్తారు. సర్కంసైజ్ అయ్యాడా, అబ్రహాము నిబంధనలు ఉన్నాడు అని చెప్పేస్తారు. ఈరోజు నీవు యేసుతో ఉన్నావా అనే దానికి బాప్టిజం తీసుకున్నావా? యువర్ బాప్టిజం ఈజ్ యువర్ కవెనెంట్ మార్క్. నీ మార్క్ ఏది? బాప్టిజం ఉందా? బాప్టిజం లేకుండా ఇందులో పాల్పొందు పొందుతాం, ప్రయోజనం లేదు కదా. బాప్టిజం లేకుండా నిబంధనలకు అడుగు పెడతాం, ప్రయోజనం లేదు కదా. బాప్టిజం లేనిది నేను దేవుడితో నిబంధన చేయబడ్డానని చెప్తానికి అర్హత లేదు కదా. అందుకని అంటాం, నమ్మి బాప్టిజం పొందు, రక్షణ అనుగ్రహించబడుతుంది. నీకు అనుగ్రహించబడుతుంది దేవుని వాగ్దానములు, నీకు అనుగ్రహించబడుతుంది దేవుని దీవెనలు, నీకు అనుగ్రహించబడుతుంది దేవుడు నీ కొరకు ఉద్దేశించిన కార్యాలు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. నిబంధనలు అన్నదప్పుడు దేవుడు మానవుడితో చేసిన నిబంధనల గురించి మాట్లాడుతూ వచ్చాం.
కానీ నిబంధనలు అన్నప్పుడు మామూలుగా 3 రకాల నిబంధనలు ఉంటాయి. దేవుడు మనతో చేసేది గ్రాంట్ కవెనెంట్. ఆయన ఉద్దేశించింది గ్రాంట్ కవెనెంట్. గ్రాంట్ కవెనెంట్ అంటారు అన్కండిషనల్ కవెనెంట్. అది దేవుడు మానవుడికి చేసేది, ఎవరికి చేయలేదు, హద్దు లేనిది. అంటే పాయింట్ ఏంటంటే, నువ్వేదో ఇది జరిగించా కాబట్టి నేను ఇక త్రోసేస్తాను అని అబ్రాహాముతో చెప్పలే. నీ సంతానానికి వారు ఎట్లున్నా కూడా నేను నీతో చేస్తున్నాను కాబట్టి వారికి కూడా నెరవేరుస్తా. యు సీ దట్ ఈస్ అ గ్రాంట్ కవెనెంట్. సో ఈ రోజు కూడా క్రీస్తు ద్వారంగా యు ఆర్ రిస్టోర్డ్ బ్యాక్ టు గ్రాంట్ కవెనెంట్. రెండో రకమైన కవెనెంట్ ఉంటుంది కిన్షిప్ కవెనెంట్. కిన్షిప్ కవెనెంట్ అన్నప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ మధ్య జరిగేది. ఇద్దరు పార్ట్నర్స్ మధ్య మామూలుగా వివాహంలో చేసేది కిన్షిప్ కవెనెంట్ అంటారు. భార్య భర్తల మధ్య ఉండేది కిన్షిప్ కవెనెంట్ అంటారు. అంటే ఇద్దరు కలిసి ఇద్దరు నిబంధనల్లో ఒకరిని ఒకరు బలపరుస్తాను, ఒకరిని ఒకరు కాపాడుతాము, ఒకరిని ఒకరు పోషిస్తాము, ఒకరిని ఒకరు ఎత్తి పెడతాము. సి వాట్ ఎవర్ పోషిస్తాము అంటే ఈరోజు వెంటనే మార్చేస్తాం, మేము పోషించాలి. నో నో నో, యాజ్ ఫర్ ద టర్మ్. నేను పోషణ అంటే నేను కష్టపడి నీకు సంపాదిస్తే నువ్వు వంటి నాకు పెడతాం, యూ విల్ నరిష్. సో వాట్ ఎవర్ ద ఐడియాలజీస్ ఇక్కడ మీ దగ్గర ఉండదు, కానీ బైబిల్ ప్రకారం చూసినప్పుడు దట్ ఈస్ ద ఫండా. అండ్ నెక్స్ట్ మనం చూస్తాం బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చూస్తే దావీదు యోనాతాను కిన్షిప్ కవెనెంట్. నువ్వు నన్ను కాపాడాలి, నేను నిన్ను కాపాడతాను. నువ్వు నన్ను భద్రపరచాలి, నువ్వు నన్ను చంపకూడదు, అక్కడ నిబంధన చేసుకుంటున్నాడు. యు సీ దేర్ ఇస్ అ కవెనెంట్ దట్ ఈస్ స్టాండింగ్. సో రెండో రకం చూసినప్పుడు కిన్షిప్, ఇట్ ఇస్ బిట్వీన్ పార్ట్నర్స్. మూడో రకమైన కవెనెంట్ చూసినప్పుడు వాసల్ కవెనెంట్ అంటారు. వాసల్ కవెనెంట్ అన్నప్పుడు ద సుపీరియర్ విల్ మేక్ ద కవెనెంట్ విత్ ద వాసల్. అంటే ఏంటి ఈ కవెనెంట్లో చూసినప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఒక రాజు ఒక యుద్ధాన్ని జయించి ఆ శత్రు దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ఒక అనౌన్స్మెంట్ చేయబడుతుంది. ఒక మెసెంజర్ వస్తాడు డబ్బు తీసుకుని, డబ్బు 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 అందరూ వినండి వినండి వినండి, నేను రాజు సెలవిచ్చే మాట ఏంటంటే అని ప్రకటిస్తాడు. ఇదిగో పలానా రాజు పలానా వ్యక్తి ఈ ప్రాంతం పైన జయంని సంపాదించి మీకు రాజుగా అయ్యాడు, మీకు ప్రభుగా అయ్యాడు. ఇక నుండి మీరు పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో సేవించాలి అని ప్రకటనిస్తారు. ఎక్కడన్నా మాట విన్నారా? పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటే మోషేతో చేసిన నిబంధన వేరు. మోషేతో చేసిన నిబంధన బట్టి ఇశ్రాయేలీలందరికీ ఆ రివార్డ్ వచ్చింది. కానీ మోషే చనిపోయిన తర్వాత హీఈస్ రీనెగోషియేటింగ్. అక్కడ చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలతో చేసిన నిబంధన చూస్తే వాసల్ కవెనెంట్. దేవుడు అంటాడు తీసుకురాయా వార్త నిబంధన చేస్తా అంటే వీరు అంటారు భయం వేస్తాను, మేము రామ్ దేవుని దగ్గరికి, నువ్వే పో అంటాడు మోషేతో. ఆయన ఏం చెప్తాడు చెప్పి మేము చేసేస్తామంటారు. ఓహో రాజుకి ప్రజలకు మధ్య ఉన్న నిబంధన అయితే అట్లా చేద్దాం లేదా, అయితే మీకు అలాగనే ఇస్తానండి ఏమనరా. అక్కడ చూసినప్పుడు ఆ నిబంధన చూసినప్పుడు మోషేకి దేవుడికి ఉన్న నిబంధన వేరు, మోషేతో దేవుడు ప్రజలకు చేసిన నిబంధన వేరు. సో దట్ ఈస్ అ డిఫరెన్స్. అందుకనే మోషే పట్ల దేవుడు ఉన్న విధానం వేరు. మోషేకి విరోధంగా మాట్లాడితే చంపేశాడు. మోషేకి విరోధంగా ఇస్తే చంపా, నువ్వు జరుగు అని చంపేస్తానన్నాడు దేవుడు. ఆ కవెనెంట్ వేరు, కానీ ఆ ప్రజలతో ఉన్నది వేరు. రాజు ప్రజలు రెండ్రా. అక్కడ అంటున్నాడు నీ పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో సేవించు, భయం కలిగి ఉండో. వేరే టర్మ్స్ పెట్టేశాడు అక్కడ. నేను రాజుని, నువ్వు ప్రజలువే. నువ్వు లోబడితే నిన్ను పోషిస్తా, నువ్వు లోబడితే నిన్ను సంరక్షిస్తా, నువ్వు లోబడి సరిగా ఉంటా లేకపోతే నేను నాశనం చేస్తా. అందుకని గాడ్ నెవర్ థాట్ ట్వైస్ టు డిస్ట్రాయ్ హిస్ పీపుల్, హీ జస్ట్ డిస్ట్రాయ్డ్ దెమ్ బికాస్ హీ వర్క్స్ యాజ్ ఫర్ ద కవెనెంట్. ఆయన చేసే కార్యాలు నిబంధనకు తగినట్టుగా ఉంటుంది. అందుకనే తేడా కొట్టాడు, అక్కడెక్కడ చంపేయి, సనిగాడు నా మీద సర్పాలు పంపించాయి చంపేయి. యు సీ ద యాక్షన్ వాజ్ ఇన్స్టెంట్. ఇట్స్ బేస్డ్ ఆన్ ద కవెనెంట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరేం నిబంధనలు ఉన్నారు? నేను అంటాను అన్నింటికన్నా ఘనమైనది క్రీస్తుతో మనం కలిగి ఉన్న నిబంధన అంటే యేసు ప్రభు ద్వారంగా మనకి చేయబడిన నిబంధన. ఈరోజు ఈ మాట చెప్తున్నా జాగ్రత్తగా అంటే, ఎంత పాపినైనా ఎలాంటి వ్యక్తినైనా యేసు ప్రభు క్షమిస్తున్నాడు, నూతనపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. ఆయన సొంత రక్తముతో నీకు విలువనిస్తున్నాడు. ఎందుకంటే ఆ రక్తంతో నీతో నిబంధన చేస్తున్నాడు. ఇంకా అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు చూడాలంటే అబ్రహాముతో చెప్తాడు ఇవి తీసిరా, ఇవి తీసిరా, ఇవన్నీ నరుకు రెండుగా చెయ్యి. ఆ లోయలో ఆ నరికి రెండుగా పెట్టినప్పుడు పక్షులు మాత్రం ఒకవైపు పెడతాడు. మొత్తానికి చంపి ఆ రక్తం అలా ఉంటుంది. ఆ రక్తం కారుతా ఉంటే అబ్రహాముకి గాఢ నిద్ర కలిగించే దేవుడే నడుచుకుని వస్తున్నాడు. అబ్రహాము చేసేది ఏం లేదు, నమ్మాలంతే.
దేవుడే నడుచుకుని వస్తున్నాడు, దేవుడే నిబంధన చేస్తున్నాడు, నేనే చేస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే అబ్రాహాం దాని ముందు అడుగుతాడు, నేను ఎట్లా నమ్మాలయ్యా, నువ్వు చెప్తున్నావు కానీ ఇది ఎట్లా సాధ్యమయ్యా? దేవుడు అబ్రాహాంతో నిబంధన చేసిన తర్వాత ఇంకెట్లా అని అడగలే, ఆయన నమ్మాడంతే. ఈరోజు యేసు కూడా అదే చేశాడండి. యేసు ప్రభు మన కొరకు ఆయన వీపు దున్నబడింది, ఆయన తలపైన ముళ్ళ కిరీటం కొట్టబడింది. ప్రతి గాయము ఆయన కలిగినది, ఆయన మోసినది నిన్ను ఆయనలోకి కలుపుకుంటానికి. ఆమె యు ఆర్ గ్రాఫ్టెడ్, నీవు ఆయనలో కలపబడుతున్నావు. అందుకని ఆయనలో నువ్వు అంటున్నావు, ఆయన ద్వారాగా బ్రతుకుతున్నావు. నాకు వేరుగుండే మీరేమి చేయలేరు. ఆయన నీ కొరకు స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా మార్చబడ్డాడు. 10,000లో అతి సుందరుడు నీ కొరకు గుర్తుపట్టలేని వాడిగా మార్చబడ్డాడు. మనుషుల ద్వారా విసర్జింపబడిన వాడిగా మార్చబడ్డాడు. అంటే మనుషుడు చూసి చీ అన్నట్టుగా మార్చబడ్డాడంట. 10,000లో అతి సుందరుడు. He gave everything that he's got for you to give you beauty, to give you value, to give you honor, to give you the promise, to make you his, you are mine అంటానికి. నిన్న ఆయన సొంతగా చేశాడు. ఆయన నరకబడ్డాడేమో, ఆయన సిలువ వేయబడ్డాడేమో, కానీ అంటాడు, నువ్వు నాలో కలిపితే నువ్వు ఫలిస్తావు, నువ్వు చక్కగా ఉంటావు, నువ్వు సుందరంగా ఉంటావు. యువర్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్, యూ విల్ హ్యావ్ అబండెంట్ లైఫ్. నీకు సమృద్ధి జీవం ఉంటుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, నిబంధనలు ఉండు, అపవాది నిన్ను ముట్టలేడు. ఎందుకంటే నిబంధనలో నీకు అధికారం ఉంది. నా నామంలో మీకు అధికారాన్ని ఇస్తున్నా, శత్రు బలం అంతటి పైన అధికారం ఇస్తున్నా. బై నో మీన్స్ నో వెపన్, ఏ శత్రు బలము, ఏ శత్రు దాడులు నీ పైన పనిచేయవు. అది సర్పమవనే, అది తేలవనే, ఏ విషయం నీ మీద పనిచేయదు. ఐ గివ్ యూ పవర్, బిహోల్డ్ ఐ గివ్ యూ పవర్. ఈరోజు యేసు నామంలో మనకి అధికారం అనుగ్రహించబడింది. యేసు నామంలో మనకి శక్తి అనుగ్రహించబడింది. యేసు నామంలో మనకు విడుదల అనుగ్రహించబడింది. ఎక్కడ తలలోంచి నీతో చేయబడిన ఇంత గొప్ప నిబంధనకి దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? వందనాలు ప్రభువా, థ్యాంక్ యూ ఫర్ ద కవెనెంట్, థ్యాంక్ యూ ఫర్ ద కవెనెంట్. ఇక్కడ ఇంకా నిబంధనలు లేని వారైతే ఇంకెంతకాలం ఆలస్యం చేస్తావు? నిబంధనలోకి రా, దేవునితో నిబంధన చెయ్యి, దేవుని నిబంధనలో బ్రతుకో. నిన్ను కాపాడేది, నిన్ను బలపరిచేది. యూ నీడ్ టు హ్యావ్ దట్ మార్క్ ఆఫ్ బ్యాప్టిజం, యూ నీడ్ టు హ్యావ్ దట్ సైన్ ఆఫ్ బ్యాప్టిజం. ఏ గుమ్మం పైన అయితే గొర్రెపిల్ల రక్తం రాయబడిందో, ఎక్కడైతే మార్క కనబడిందో, మరణ తోట సంహారకుడు దాటిపోయేలాగా చూసుకున్నాడంట దేవుడు. ఈరోజు నీవు క్రీస్తుతో పాటు ముద్రించబడ్డావంటే, క్రీస్తుతో పాటు మరణించాను, క్రీస్తుతో పాటు లేచానన్న సాక్షిగా నువ్వు బాప్తిజం తీసుకున్న వ్యక్తి అయితే, ఈరోజు దేవుడే నిన్ను కాపాడుతాడండి. దేవుడే నీ పక్షాన నిలబడతాడు. గాడ్ ఇస్ ఫర్ యూ, గాడ్ ఇస్ ఆన్ యువర్ సైడ్, గాడ్ ఇస్ యువర్ రిడీమర్, గాడ్ ఇస్ యువర్ డెలివరర్, గాడ్ ఈస్ యువర్ బ్లెస్సర్. ఎంత గొప్ప, ఇంత గొప్ప, ఇంత గొప్ప నిబంధన దేవుడు నీకు జరిగించాడు కదా. ఏంటి నిర్లక్ష్యపరుస్తున్నావు? ఏంటి తునీకరిస్తున్నావు? ఇంకా దీనికి మించి ఏంటి వెతుకుతున్నావు? ఎటు వెతుకుతున్నావు? దీనికి మించిన నిబంధన లేదు, దీనికి మించిన దీవెన లేదు, దీనికి మించిన కార్యములు లేవు నీ జీవితంలో. ఈరోజు దేవుడు ఏదైనా నీ జీవితంలో చేయాలంటే ఆ నిబంధనకు తగినట్టే కదా, ఆ నిబంధనకు ఆధారం చేసే కదా. ఉన్నావా నిబంధనలో? నిబంధన చేయబడ్డానంటున్నావా? చేయబడిన నీలో విధేయత ఉందా? సమర్పణ ఉందా? లోబడుతున్నావా? దేవుని మార్గంలో నడుస్తున్నావా? దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? దేవుడితో నిబంధన సాతానుతో నిబంధన అవ్వదండి. నువ్వు దేవునితో నిబంధన చేసావంటే అపవాదితో అన్నీ రద్దు చేయాలి. చెప్పండి, ఐ renounce every soul ties of the enemy. అపవాది బలిపీఠంలో రద్దు చేస్తున్నాను, అపవాది సంబంధాలను రద్దు చేస్తున్నాను. నేను క్రీస్తుతో నిబంధన చేయబడుతున్నాను, నేను క్రీస్తుతో బ్రతుకుతాను, నేను క్రీస్తు సాక్షి అయి ఉంటాను, క్రీస్తు కొరకే నా జీవితము. తండ్రికి వందనాలు చెప్పు. నీ ప్రియ కుమారుడిని నా కొరకు పంపి, నీ ప్రియ కుమారుడిని బలిచి, నీ ప్రియ కుమారుడు రక్తముతో నాతో నిబంధన చేసావయ్యా, నీకు వందనాలయ్యా. ఈరోజు యేసు రక్తం నీ పక్షాన నిలబడి ఉంది. ద బ్లడ్ ఇస్ ఎనఫ్, ద కవెనెంట్ బ్లడ్ ఇస్ ఎనఫ్. నీతో నిబంధన చేయబడిన రక్తము చాలు. నీ ప్రతి పాపాన్ని కొట్టివేస్తుంది, ప్రతి శాపాన్ని కొట్టివేస్తుంది, ప్రతి అపవాది అధికారాన్ని కొట్టివేస్తుంది.
తండ్రి బిడ్డగా, దేవుని బిడ్డగా, నిత్య జీవ వారసునిగా, ఫలించువాడిగా చేయనది. దట్ బ్లడ్ ఈజ్ ఎనఫ్. చెప్పు, నీ రక్తము చాలయ్యా, నీ రక్తము చాలయ్యా, నీవు చేసిన నిబంధన చాలు ప్రభా. నీ నిబంధనలున్నాయా, అన్ని వాగ్దానాలను గ్రహిస్తున్నానయ్యా, నేను పొందుకుంటాను, విశ్వాసం ద్వారా పొందుకుంటానయ్యా. నమ్ముతున్నాను. ఐఎమ్ ఫర్గివెన్, ఐఎమ్ రిస్టోర్డ్. ఇప్పటికే నువ్వు రక్షించబడిన వ్యక్తి అయితే జ్ఞాపకం చేసుకో. తెలిసి మరలా పాపం చేయొద్దు. అలా చేసినవైతే క్షమాపణ కోరు దేవుని దగ్గర. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనే ఈ దినం బట్టి నేను స్తుతిస్తున్నాను. నిబంధనల గురించి మాట్లాడుతూ అన్నింటికన్నా ఘనమైనది యేసు ద్వారంగా మాకు చేయబడిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, నీ నిబంధనలు మేము బ్రతకాలి ప్రభా. నీ సాక్షులుగా మేము ఉండాలయ్యా. నిబంధనలు ఉన్న వారిని అపవాది ముడతానికి వీల్లేదు కదా ప్రభా. ఏ శాపం వెళ్తానికి వీల్లేదు కదా ప్రభా. ఏ అపవాది పన్నాగాలు, తలంపులు, ఏ చేతబడి శక్తుల ప్రభావము, ఏ స్పెల్స్, ఏ శాపాలు మా మీద పనిచేయవు కదా ప్రభా. ఇదిగోనే ఈరోజు మేము ప్రకటిస్తున్నాం, మేము నిబంధన జనులమే. క్రీస్తు రక్తం ద్వారా నిబంధన చేయబడిన మేము. దేవా, ఇదిగోనే నీ సొత్తు తండ్రి, విడుదలతో మమ్మల్ని బ్రతికింపజేయి. ఇక్కడ ఎవరైనా అనారోగ్యంలో ఉంటే చూడు ప్రభు, ఒక్కసారి చూడయ్యా. ఇక్కడ ఏ దేహాల్లో అనారోగ్యం ఉందో చూడయ్యా. ఏ దేహంలో ఏ క్యాన్సర్, ఏ వ్యాధి, ఏ అనవసరమైన ఇబ్బందులు అయ్యా, కష్టములతో వేధించబడుతున్నారో చూడు ప్రభా. ఇదిగో ప్రభా, బలహీనపరచు ఆత్మ ద్వారా బలహీనపరచబడే వారు ఇక్కడ ఉంటే ఈ క్షణమే యేసు నామములో, యేసు రక్తము ద్వారముగా ఇప్పుడే స్వస్థత కలుగుడుగా అక్కడ ప్రకటిస్తున్నాము. ప్రతి బలహీనపరచు ఆత్మల్ని నజరడని యేసు నామములో ఇప్పుడే బయటికి పోవాలని ఆజ్ఞాపిస్తున్నాము. ఇప్పుడే భారతలను వేడుకుంటాను ప్రభువా. స్వస్థత దయచేయి, విడుదల దయచేయి, ఆరోగ్యము దయచేయి. ఇదిగో ఇప్పుడే నీ పునరుద్ధానపు శక్తి ద్వారంగా ప్రతి దేహంని బలపరచమని వేడుకుంటాడు ప్రభా. నీ రక్తము మా తల నడి నెత్తు నుండి అరిపాదం వరకు ప్రోక్షించు మమ్మల్ని శుద్ధీకరించాయా. ప్రతి అపవాది అధికారం మా పైన కోల్పోయిందని ప్రకటిస్తున్నాం. ప్రతి శాపము కొట్టివేయబడిందని ప్రకటిస్తున్నాం. మేము దేవుని నీతిగా, మేము క్రీస్తు నీతిగా, నీతిమంతులుగా, విశ్వాసపరులుగా, ధైర్యముతో, శక్తితో బ్రతుకుతామని ప్రకటిస్తున్నాము ప్రభు. ఇదిగోనయ్యా, ప్రతి జీవితంలో సఫలత దయచి, ప్రతి జీవితంలో ఆశీర్వాదం దయచి, ప్రతి జీవితంలో మేలు జరిగించు, ప్రతి జీవితాన్ని ఆదుకో ప్రభా. ఈరోజు ప్రభా విత్తిన వాక్యాన్ని ముద్రించు. మేము నిబంధనలు నామని జ్ఞాపకం చేసుకుంటాం. నిబంధన జనులుగా జీవించే కృపను దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి.